సమయం వచ్చేసి ఉదయం 6 గంటలు అవుతుంది. ఇవాళైతే పనికైతే వెళ్తున్నాను. పొద్దున్న నేను గట్టే ఉంది కదా బల్ల. పొద్దున్నే చెవిలో బ్లూటూత్ది దేవుడి పాటల సినిమా పాటల అయితే విను మంచిదే. కట్టు చాలా దూరం వెళ్ళాల. పైన టేప్ పైన ఉంది. ఆ బ్లేడ్ సరిపోద్దా చూడు బిస్కెట్ తిప్పు. సరిపోద్ది. చిలకలో మీ రెండు మీయేనా? నావుకేది నాకు కూడా పట్టు. కృష్ణారావు మిత్రి పలకరీకుండా వెళ్తున్నాక పొద్దున్నే. రైట్ పని. హాయ్, హలో, నమస్తే. నేను మీ రవి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ఏంటంటే ఇలా డైలీ వ్లాగ్స్లో భాగంగా అయితే రాజుపాలెం అనే ఊరికైతే వెళ్తున్నాము. రాజుపాలెం ఊరు అనేది ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు, 20-25 ఉంటుంది. నాకు సరిగా ఐడియా లేదు. అయితే మనం ప్రజెంట్ అయితే ఎరుపాలెం ఆయిల్ బంకులు అయితే ఉన్నాము. మామూలు టయానికి 8 గంటలకు వెళ్తాం. ఇవాళ మేస్త్రి గారు ఏంటంటే పొద్దున్నే ఇవాళ మొత్తం ఒకసారి ఆకలి తీయాలి, కాంక్రీట్ పోయాలి, బొట్లు కట్టాలని చెబుతుండదు. అందుకనే పొద్దున్నే వెళ్తాం. లేదంటే మామూలుగా అయితే పొగల టయానికి అయితే వెళ్తాము. రోజులు వచ్చారు వెళ్తున్నాం. ఇవాళ ఏంటి గేట్లు తీసేవా నువ్వు? మన లెక్క బాగుంది. లేదంటే అర్ధగంట పడేది అనమాట. ఈ రోడ్డు వచ్చేసి జమలాపురం నుండి మురిసిమల్ వెళ్ళే రోడ్డు అండి. దీనికి అయితే డిప్యూటీ సీఎం గారు, తెలంగాణ డిప్యూటీ సీఎం గారు అయితే బట్టి విక్రమార్క గారు అయితే రోడ్డు అయితే శాంక్షన్ చేశారు. జమలాపురం నుండి మురిసిమల్ దాకా అయితే రోడ్డు శాంక్షన్ చేశారు. దాంట్లో భాగంగా అయితే వర్క్ అయితే నిర్మాణం జరుగుతుంది. అక్కడ కుర్చీలు అయితే 2 కుర్చీలు దాటాము. 2 కుర్చీలు కూడా పూర్తి చేశారు. ఈ రోడ్డు ఇది 3వ కుర్చీ కనపడేది. రోడ్డు వచ్చేసి హైవే లైన్ అండి. ఇది డబుల్ రోడ్ అనమాట. అంటే బట్టి గారు ఎన్నికలో భాగంగా మాట అయితే ఇచ్చారు. ఆ మాటను అయితే నిలబెట్టుకుంటున్నారు. రోడ్డు వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఇది 3వ బ్రిడ్జ్ అండి. లైన్ వర్క్ మటుకు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. మొన్న వచ్చినప్పుడు అయితే రోడ్డు అంతా అసలు గుంటలు ఉండేది. అలాంటిది రోడ్డు అయితే చాలా స్పీడ్గా అయితే వర్క్ జరుగుతుంది. మొత్తానికైతే పని దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు వచ్చేసి సమయం 6:45 అయింది, 6:07. కొత్త వర్క్కి కూడా అది పొద్దున్నే మేస్త్రి గారు పొద్దున్నే పంపించారు. ఎందుకు పంపించారంటే ఇవాళ మొత్తం ఆగర్లో రాడ్ బెండింగ్, కాంక్రీట్ అయిపోవాలని చెప్పారు. అందుకని ఇవాళ అయితే పొద్దున్నే వచ్చాము. మామూలుగా అయితే మామూలు టైంకి అయితే రావాలి. కానీ మేస్త్రి గారు మాట వినాలి కదా. చిన్నోడో పెద్దోడైనా కానీ మనకు పని ఇస్తున్నాడు కాబట్టి ఆయన మాట రెస్పెక్ట్ ఇచ్చి పొద్దున్నే అయితే మంచు అయితే బాగా కురుస్తుందండి. మేమైతే 5 గంటలకు లేచి బయలుదేరాము. మొత్తానికైతే పని దగ్గరికి అయితే చేరుకున్నాము. మంచు బాగా గుర్తుంది. అయినా కానీ మంచును కూడా లెక్క చేయకుండా పని దగ్గరికి అయితే వచ్చాము. ఇంకెందుకు సోది లేకుండా సొల్లు లేకుండా అయితే మనం ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ చేయబోయే వర్క్ అయితే ఇదేనండి. ఇక వర్క్ అయితే మామూలుగా అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మామూలుగా రోడ్డు అమ్మటి అయితే షెడ్ అయితే వేసుకుంటున్నారు. రేకుల షెడ్ అనమాట. ఇది రేకుల షెడ్కి వచ్చేసి ఇది మెయిన్ బెడ్రూము. 12-10 మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి. ఇటు కనపడేదండి అది కిచెన్ అండి. ఆ కిచెన్ ఇది మామూలు కామన్ హాల్ అనమాట. దీనికి వచ్చేసి మొత్తం 6 పిల్లర్లు అండి. ఇంటికి 6 పిల్లర్లు చుట్టూ అయితే పారే గోడకి అయితే మార్కింగ్ అయితే చేశారు. దీనికి మట్టి కూడా మామూలుగా బాగానే తోలుకున్నారు. అయితే బేస్మెంట్ అనేది లేదనమాట. ఇదే బేస్మెంట్. బియ్యం కట్టి బియ్యం మీద ఇక దర్వాజా అనేది నిలబెట్టేసి అవంతనే అయితే కట్టేస్తారు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అమ్మటి అయితే ఉందండి. ఇవాళైతే వర్క్ ఇక్కడే చేస్తున్నాము. రోడ్లు అయితే తిప్పుతున్నారు. ఇదండి మొత్తానికి అయితే పని దగ్గర అయితే వచ్చాము కదా. మీకైతే వర్క్ అంటే డైలీ చేసే వర్క్ కాబట్టి వర్క్ని అయితే పెద్దగా చీపి ఎందుకంటే వర్క్ రోజు చూపించిన అదే వర్క్ కాబట్టి దాన్ని అయితే చీపిలేకపోతున్నాం. ఇప్పుడు మన కుర్రోళ్ళు అయితే ఇబ్బంది పడిపోతున్నారు బాగా. వస్తున్నా ఏంటిదిరా తినేపోయినాం కదా నిన్న. ఏ మాత్రం దొరకట్లేదురా? తినలేదా? వద్దాలి ఎందుకురా? నేను ఆడికి మీ ఇద్దరు నేను పొద్దున్నే వచ్చాక అడ్రస్ లేరు, ఇంట్లో లేరు. ఇంట్లో ఉన్నారు కూడా వచ్చాను. మా గల్లో ఉన్నారంట మీరు. మరి నాకు కూడా చెప్పొచ్చుగా. ఎందుకు 80 రూపాయలు 180 చేశారు ఆడ కూడా.
కుర్రోళ్ళు అయితే మంచి అలా కుర్రోళ్ళ మటుకి మామూలుగా ఉండదు ఈ ఇద్దరు కుర్రోళ్ళకి. కుర్రోళ్ళు మనకి పాపం ఈ మాటకి ఆ మాట ఇద్దరు ప్రమోద్ కుమార్ అను ప్రవీణ్ వచ్చేసి మనకి బాగానే మాట అంటారు. మన బాబు కూడా బాబు శశీంద్ర బాబు వీళ్ళంతా మన కింద నేర్చుకొని చివరికి వచ్చేసి వదిలేసి వెళ్తున్నారు. ఇప్పటికైతే దాదాపు 10 మందిని ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటే 10 మందిని తయారు చేశా. కానీ అక్కడ ఒడికాడే పని నేర్చుకోవడం వెళ్ళిపోవడం అట్లా ఉంది మా పరిస్థితి. పొద్దునైతే ప్రమోద్ కుమార్ రాడ్లేదు నొక్కుతున్నాడు. ఇదండి వీళ్ళకి కట్టబోయే మెటీరియల్ వచ్చేసి 12 mm రాడ్లను 10 mm రాడ్లు 6 mm అండి. అంటే దీనికి రేకుల షెడ్డే కాబట్టి 6 mm రింగ్ అయితే వేస్తున్నాము. మొత్తానికైతే ఇదండి వీడియో. మీ నెక్స్ట్ అయితే ఇక వర్క్ ఆగర్లో వస్తారు. ఆగర్లో వచ్చిన తర్వాత ఆగర్లో కూడా బయలుదేరారు ఆల్రెడీ. వాళ్ళు మన వెనకే వస్తున్నారు. వాళ్ళు ఆగిపోయారు అక్కడ ఏందో వేరే కుర్రోళ్ళ కోసం అయితే చూసి ఆగిపోయారు. మేమైతే ముందైతే వచ్చాము. ఇదండి మొత్తానికి. ఇక నెక్స్ట్ ఆగర్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రాడ్లు మొత్తం నొక్కేది నేనేనండి. వీడియో కోసం అయితే ఫస్ట్ రాగ్లోనే వీడియో చేస్తాను. ఆల్రెడీ చూసి మీరు అనుకుంటారు అని నేనైతే చేస్తున్నాను. రాడ్లు నొక్కేది నేనే. మా కబుర్లు మొత్తం మెటీరియల్ అయితే తయారు చేస్తారు. ప్రమోద్ కుమార్ దీపంలో వాడు నొక్కింది ఒక రాడ్డే. వాడు మళ్ళీ వాడే నొక్కించుకుంటాను. ప్రమోద్ కానీ 6 నొక్కంటే 6 కూడా నాతో నొక్కేతాను ప్రమోద్. చూడండి మీరేం ఒక కుర్రోళ్ళతో పని చేయించినట్టుగా వీళ్ళు ముందు ఈ వీడియో కోసం అయితే వీళ్ళు నొక్కుతారు రాడ్లు, తర్వాత నాతో చేపిస్తారండి. ఎవరు మీది జయంతన్నా? జయంతి మేస్త్రి పనే ఇది. జయంతి మేస్త్రి పనేగా. మళ్ళీ డౌట్ వచ్చింది మాకు. అదే పొద్దున్నే వాళ్ళ మంచి కాంక్రీట్ పోయాలని పొద్దున్న వస్తున్నారు. అంటే మేము బొట్లు అందియాలని పొద్దున్న వచ్చేసారు. ఆగర్లో కూడా వచ్చారు. సరే అడుగు పెట్టారు. మటన్ అయిపోయినాయి కదా తప్పకుండా. వచ్చేసి ఒక్కో పిల్లర్కి 4 రాడ్లు అబ్బాయి. 4 రాడ్లు కూడా ఎల్లేసుకొని పెట్టి మిషన్ పెట్టి అది పెట్టి ఆ రాడ్ అటండి స్పీడ్గా ఉండాలా. మేస్త్రి గారు వస్తానంట ఫోన్ చేసింది అవసరం. ఇక్కడ ఇప్పుడు మన ప్రమోద్ కుమార్ ఎల్లుని చూడు ఎలా కొట్టిపోతున్నాడు. ఇది వచ్చేసి 12 mm రాడ్. ఈ రాడ్ను కూడా ఈజీగా అయితే ఉంచేస్తున్నాడు మన ప్రమోద్ కుమార్. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ ప్రమోద్ కుమార్. చూడండి ఇప్పుడు ఆ రాడ్ని 2 లెవెల్తో ఎలా ఉంచుతున్నాడు ఈ కుర్రోడు. ఎస్, వెల్ డన్ వెరీ గుడ్. మళ్ళీ స్పెషలిస్ట్ అండి మాకు కుర్రోల్లో ఇప్పటి వరకు వచ్చిన కుర్రోళ్ళు అయితే ఎవరైతే ఇంత బాగా వేయరు. ఈ మా కుర్రోడు ప్రమోద్ కుమార్ అయితే వెళ్ళైతే బాగా వేస్తాడు. మెటీరియల్ అయితే తయారు చేసామండి. నేనైతే ఇక్కడైతే రింగ్లు వేస్తున్నాను. రోడ్డుకి అవతల చూడండి. ఇక్కడ ఈ తమ్మానికి నేడైతే లేదు. సూర్యుడు అయితే బాగా వస్తున్నాడు. ఈ 12 mm రాడ్లు మెటీరియల్ తయారయ్యండి. ఇందాలో వెళ్ళేశారు కదా ఈ రేకు షెడ్కి.
ఈ 12M రాడ్, ఈ 8M రాడ్ వచ్చేసి పారీగోడకు అండి. మొత్తం దానికి మెటీరియల్ అయితే తయారు చేసాము. మెటీరియల్ తయారు చేసిన తర్వాత కుర్రోళ్ళు అయితే బుట్టలు అయితే కడుతున్నారు. మేమైతే బుట్టలు అంటాం వీటిని. బుట్టలు అయితే కడుతున్నారు. ఒక బుట్ట అయిపోయింది ఆల్రెడీ. ఒక బుట్ట అయితే కట్టి పక్కన పెట్టారు. ఇంకైతే రెండో బుట్ట అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇంటికి వచ్చేసి మొత్తం 6 బుట్టలు అండి. ఇది రేకుల షెడ్ చిన్నదే కాబట్టి రేకుల షెడ్కి 6 బుట్టలు, పారీగోడకు వచ్చేసి 10 బుట్టలు అండి. ఒకసారి అయితే ఆగర్లకు వస్తున్నారు. ఆగర్లను కూడా చూపిస్తా. ఈ కుర్రోళ్ళు కూడా మా కుర్రోళ్ళే. పందిరెత్తి పెసలు పడేసినట్టుంది. ఎందుకని అంత గట్టికేసిండు మనోడే, మరి గట్టికేసిండు ఈవిడేగా. ఇదంతా తోలకం మట్టి అయ్యాక రాళ్ళు అయితే పడుతున్నాయి అండి. రాయి చూడు పెద్ద రాయి పడింది. మేస్త్రి గారే స్పందించట్లేదు పాప. అంతా గ్రావెల్ మట్టి కండి ఇది, అందుకే రాళ్ళు అయితే బాగా పడ్డాయి. ఈ ఆగర్ సైజ్ వచ్చేసి అడగండి 9 అంగళాలా? 9 అంగళాలు ఆగర్ సైజు. దీనికి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మా కుర్రోళ్ళు. కానీ స్పెషల్ ఏంటంటే ఈ బ్యాచ్కి రాళ్ళు ఉన్నా సరే మనకి ఎంత కావాలో అంతైతే కంప్లీట్ చేసి అయితే వెళ్తారు. అలాంటి బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్. బడికాడికి వచ్చి తిరిగిపోవటం అనేది ఉంటుంది. పని అయితే బాగా చేస్తారంటే రాళ్ళు కాదు ఏ పడ్డా కానీ తీసిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తారన్నమాట. మొత్తం మేము ఒకే బ్యాచ్ అండి. ఇది మా కుర్రోళ్ళు ఇల్లు. మేము పనులు ఉన్న ఒకరు అయితే చెప్పుకుంటాము. రాళ్ళు బాగా పడుతున్నాయి మేస్త్రి. పెద్ద మేస్త్రిగా అంతే అంటలే కానీ మరి అడగాలంటే ఏదోలా ఉంది. టైం 8 దాటింది. మరి మీరే స్పందించలేదు. మాకు లోపలే ఉరుకులు పెడుతున్నాయి పేగులు. టిఫిన్ మేస్త్రి గారు ఒకటి దాదాపు 7 అడుగులు అయితే దాటిందండి. లోతు వచ్చేసి కనపట్లేదు మనకి. ఈ రాళ్ళు తోలకం మట్టి వల్ల రాళ్ళు అయితే కనపడ్డాయండి. అయితే ఇంకోటి ఏంటంటే మన బ్యాచ్ దగ్గర అయితే 4 సైజులు ఆగర్లు అయితే ఉన్నాయి. 9 అంగళాలు ఒకటి, అడుగు సైజు ఒకటి, 15 అంగళాలు, 18 అంగళాలు అవైలబుల్గా ఉన్నాయండి. మూడోది ఏంటంటే బోర్ పాయింట్లు కూడా అయితే కోస్తారు మా కుర్రోళ్ళు. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. మేమైతే నెంబర్ అయితే ఇస్తాము. రాడ్ బెండింగ్ కూడా కావాలంటే చెప్పండి, నెంబర్ ఇస్తాము మేము. ఇదండి మొత్తానికి. వాళ్ళైతే రాళ్ళు పడ్డాయిగా అయినా కానీ చేయాలి, తప్పదు కదా. మేస్త్రి గారికి ఒకసారి పనిస్తే మళ్ళీ దాన్ని వెనక తిరిగి చూడకూడదు అనమాట. అందుకని అయితే కంప్లీట్ చేస్తున్నారు. మేస్త్రి గారు అయితే టిఫిన్ 9 గంటలకు తెచ్చాడండి. ఎప్పటి నుంచి అడుగుతుంటే 9ంటికి తెచ్చాడు టిఫిన్. ఇప్పుడైతే సమయం 9 అవుతుంది. ఎందుకంటే మా పెద్ద మేస్త్రి గారు ఈయన వచ్చేసి మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తాడు. మెటీరియల్ కాంట్రాక్ట్ మొత్తం అంటే ఇంటోళ్ళకి ఏం సంబంధం లేకుండా మొత్తం బేసిక్ మాట్లాడుకొని మెటీరియల్ కాంట్రాక్ట్ మొత్తం ఆయనే మెటీరియల్ తోలుకోవడం కానీ వర్క్ చేపించడం, ఆగర్ నుంచి రాడ్ బెండింగ్, కాంక్రీట్ వర్క్ మొత్తం అయితే ఈయనే చేపిస్తాడు. ఈయన పేరు వచ్చేసి మురళ రామకృష్ణ. ఈయన ఫోన్ నెంబర్ అయితే కింద కామెంట్లో లింకులు అయితే పెడతాను. మీకు ఏమైనా కావాలంటే సంప్రదించండి. పెద్ద మేస్త్రి ఇతను చేసిన వర్క్లు అయితే నేను ఒకసారి అయితే ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు టైం కలదు కాబట్టి వీడియో చేయలేకపోతున్నాను. చేసిన వర్క్లు అయితే చూపిస్తాను. అవి చూడండి. చూసి ఖచ్చితంగా నచ్చితే మీకు ఏమైనా వర్క్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి మొత్తానికి. మేస్త్రి గారు అయితే నాకంటే వయసులో చిన్నోడైనా పెద్ద పనిలో మడికి పెద్ద అనుభవం ఉన్నాడు. హైదరాబాద్ మేస్త్రి అనమాట ఆయన. మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తాడు. అది సబ్స్క్రైబ్ ప్లీజ్. మొత్తానికి అయితే పని అయితే కంప్లీట్ చేసామండి. ఇలా వచ్చేసి తెల్లదాని వచ్చాం కదా పని మొత్తం అయితే మేస్త్రి గారికి అయితే టైంకి అందించాం. ఆగర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.